స్మోకింగ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఒక ఫన్ లాగానో లేదంటే వాళ్ళ ఫేవరెట్ స్టార్ట్ చేస్తాడనో లేదా క్లోజ్ ఫ్రెండ్ బలవంత పెడితే స్టార్ట్ చేస్తారని చేస్తుంటారు. కానీ అది ఈవెన్చువల్గా ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోయి అడిక్ట్ అయిపోయి వాళ్ళు ఆపలేని పరిస్థితికి వస్తుంది. సో ఇలాంటివి మనం డీల్ చేయడానికి హౌ టు క్విట్ స్మోకింగ్, హౌ టు క్విట్ టొబాకో అని చెప్పి చూడడానికి మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నో టొబాకో డేగా May 31 అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయం మీద డిస్కస్ చేయడానికి మాతో డాక్టర్ సంధ్యా స్వరూప, మా సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఉన్నారు. వెల్కమ్ మ్యామ్. సో ఈ లైట్ స్మోకింగ్ అని స్టార్ట్ చేస్తారు కొంతమంది, జస్ట్ డైలీ 1 తీసుకుంటాను లేదా వీక్లీ 1 or 2 తీసుకుంటాను. సో వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుందా అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. దాని గురించి ఏం చెప్తారు? దెర్ ఈస్ నో సేఫ్ లిమిట్ ఫర్ స్మోకింగ్ అండి. 1 to 2 cigarettes per day తీసుకుంటే అది సేఫా, లేదా అకేషనల్గా స్మోక్ చేస్తాము అదేమన్నా సేఫ్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. మనం 1 to 2 cigarettes per day తాగినా, అకేషనల్గా స్మోక్ చేసినా ఎఫెక్ట్స్ అనేవి డెఫినెట్గా మన బాడీ మీద చూపిస్తూ ఉంటాయి. నార్మల్గా స్మోకింగ్ చేసే వారిలో టొబాకోలో ఉన్న ఈ నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎడిటివ్ అండి. దానివల్ల మనకి బ్లడ్ వెజల్స్ మీద లైనింగ్ అనేది డ్యామేజ్ జరుగుతుంది. దానివల్ల బ్లడ్ క్లాట్ అవ్వడము, ఆ బ్లడ్ క్లాట్స్ అనేవి మనకి హార్ట్ అటాక్స్కి కానీ స్ట్రోక్స్కి కానీ దారి తీయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ స్మోకింగ్ అనేది మనకి లంగ్స్ మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనకి లంగ్స్లో ఎయిర్వేస్ ఉంటాయి. ఏదైతే ఎయిర్వేస్ ఉంటాయో ఈ స్మోకింగ్ చేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ జరగడము, లేదంటే ఎయిర్వే ప్రొటెక్టివ్ మెకానిజం అనేది దెబ్బతినడం వల్ల చాలామంది పేషెంట్స్కి సిఓపిడి ప్రాబ్లం, బ్రాంకైటిస్ ప్రాబ్లం, లేదంటే లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ డిసీజెస్ అనేవి డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఇందాక అనుకున్నట్టు కొంతమంది జస్ట్ ఫన్ అని స్టార్ట్ చేస్తారు, బట్ వాళ్ళు ఆపలేకపోతుంటారు. ఇంత అడిక్ట్ అవ్వడానికి రీజన్ ఏముంటుంది? మనకి టొబాకోలో నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుందండి. అది హైలీ ఎడిక్టివ్ సబ్స్టెన్స్. నికోటిన్ అనేది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్ని వితిన్ 10 seconds స్టిమ్యులేట్ చేస్తుంది. అప్పుడు మనకి ఒక రివార్డింగ్ హార్మోన్, డోపమిన్ అనే రివార్డింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనకి రివార్డింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుందో, ఎవరైతే స్మోక్ చేస్తారో వారికి ఇమీడియట్ ప్రెషర్ కానీ ఇమీడియట్ రిలీఫ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఒక్కసారి పేషెంట్స్ దానివల్ల ఎవరైనా ఒక్కసారి స్మోకింగ్ అనేది అలవాటు పడ్డారు అని అంటే తొందరగా మానలేకపోతుంటారు. ఒక ఎడిక్షన్గా మారిపోతుంటుంది అది. కొంతమంది స్మోక్ చేసే వాళ్ళని వాళ్ళు స్మోకింగ్ ఆపేయమని చెప్తే వాళ్ళకి ఎందుకు తాగుతున్నారు అంటే రిలాక్స్ చేయడానికి, చాలా స్ట్రెస్ ఉంది, ఇది స్మోక్ చేస్తే కానీ తగ్గదు అని ఫీల్ అవుతుంటారు. సో ఈ స్ట్రెస్కి స్మోకింగ్కి ఏంటి రిలేషన్? చాలామంది స్మోకింగ్ చేయడం వల్ల స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అనుకుంటారండి. అది కేవలం మిత్ మాత్రమే. నార్మల్గా మన బాడీలో నికోటిన్ లెవెల్స్ అనేవి మెల్లగా తగ్గడం వల్ల స్మోక్ చేసే వారిలో అర్జ్ అనేది మళ్ళీ పెరుగుతుంది. వాళ్ళకి ఒకలాంటి స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ రెస్ట్లెస్ అనేది డెవలప్ అవుతుంది. బికాస్ ఆ నికోటిన్ లెవెల్స్ ఏదైతే మన బాడీలో ఉన్నాయో అది తగ్గుముఖం పట్టడం వల్ల అగైన్ ద పర్సన్ వాంట్స్ టు స్మోక్. ఆ సైకిల్ అనేది అలా రిపిటేటివ్గా ఉంటుంది. దానికి వారు ఈ నికోటిన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ని వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మనకి చాలా డిసీజెస్లో లోపల డ్యామేజ్ చాలా ఎక్కువ పెరిగే వరకు బయటికి సిమ్టమ్స్ అనేవి కనబడవు. ఇలా ఈ స్మోకింగ్ రిలేటెడ్ ఇంజురీస్ లంగ్స్కి అయినప్పుడు డ్యామేజ్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళకి సిమ్టమ్ వచ్చేసరికి? అంటే సిమ్టమ్ రాలేదని చెప్పి లోపల డ్యామేజ్ జరగలేదని అనుకుంటుంటారు చాలా మందికి సిమ్టమ్స్ అనేది చాలా లేట్గా ప్రజెంట్ అవుతాయండి. ఎందుకనంటే మన లంగ్ రిజర్వ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి డ్యామేజ్ అనేది స్మోకింగ్లో ఎక్కువగా జరిగినప్పుడు మాత్రమే మనకి సిమ్టమ్స్ అనేవి బయటపడుతుంటాయి. మనకి రెగ్యులర్గా స్మోకింగ్ చేసే వారు ఒక 10 years కానీ 15 years కానీ తాగినప్పుడు కూడా మేము బాగానే ఉన్నాము, మాకు ప్రాబ్లం ఏం లేదు, దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ క్విట్టింగ్ అని చాలామంది అంటూ ఉంటారు. కానీ డౌన్ ద లేన్ మనకి లంగ్ రిజర్వ్ అనేది తగ్గే కొద్దీ పేషెంట్కి కంప్లైంట్స్ అనేవి బయటపడుతుంటాయి. మెల్లగా పేషెంట్కి కొద్ది దూరం నడవంగానే ఆయాసము, కూర్చున్నప్పుడు ఆయాసము, దగ్గుతో పాటు స్ఫూటం రావడము, ఈ లక్షణాలన్నీ మొదలైనప్పుడు అప్పుడు పేషెంట్ అలర్ట్ అయ్యి అప్పుడు డాక్టర్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంటుంది. మనకి స్మోకింగ్లో డ్యామేజ్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. రివర్సిబుల్ డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అని ఉంటుంది. మనకి ఎప్పుడైతే అల్వియోలర్ సాక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి దాని డ్యామేజ్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు డిసీజెస్ మనకి సిఓపిడి లాంటి డిసీజెస్తో పేషెంట్ ప్రెజెంట్ అయినప్పుడు ఆ డ్యామేజ్ అనేది మనకి ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. స్మోక్ చేయడం వల్ల వాళ్ళకు ఉండే యాక్టివ్ స్మోకర్కి కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. సో హౌస్ హోల్డ్ మెంబర్స్ కానీ లేదా వర్క్ ప్లేస్లో కొలీగ్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకు ఉండే రిస్క్ ఎంత ఉంటుంది? మన ఫ్రెండ్స్ కానీ మన కొలీగ్స్ కానీ ఎవరైనా స్మోక్ చేసినప్పుడు మనం వారితో పాటు పక్కన ఉంటూ ఉంటాము. సో వారు ఏదైతే స్మోక్ చేస్తారో మనం అదే టాక్సిక్ ఫ్యూమ్స్ మనం కూడా ఇన్హేల్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ప్యాసివ్ స్మోకర్స్ అంటారు.
Passive smoking and active smoking both are one or less equal అండి. The effects will be equal on both active as well as passive smokers. ఇది కాకుండా మనకి థర్డ్ హ్యాండ్ స్మోకింగ్ అని ఒకటి ఉంటుంది. చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనో పెద్దవాళ్ళు ఉన్నారనో బాల్కనీలో స్మోక్ చేయడం కానీ, వాష్రూమ్లో స్మోక్ చేయడం కానీ, లేదు అని అంటే ఏదైనా సపరేట్ రూమ్లో స్మోక్ చేయడం కానీ జరుగుతుంటుంది. దానివల్ల వేరే ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ కారు అనుకుంటూ ఉంటారండి. కానీ ఏదైతే ఆ స్మోకింగ్ సబ్స్టెన్స్ ఉందో అది కార్పెట్స్ మీద ఉండడం కానీ, వాల్స్ మీద ఉండడం కానీ, ఏదైనా మెటల్స్ మీద ఉండడం కానీ, అది మన చిన్నపిల్లలు క్రాల్ చేస్తున్నప్పుడు అలా టచ్ చేసి అది మళ్ళీ మౌత్కి టచ్ చేసి అది నోట్లో పెట్టుకోవడం, ఆ ఫింగర్స్ ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. స్మోకింగ్ వల్ల ఇందాక బ్లడ్ వెజల్స్, హార్ట్, బ్రెయిన్ అండ్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అండ్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నీ చెప్పాం. సో ఇలా ఫర్టిలిటీ రిలేటెడ్ ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ, చైల్డ్ బేరింగ్ ఇలా ఎలా ఉంటుంది? అండ్ ఈ మధ్య బోత్ సెక్సెస్ అంటే మేల్ ఫీమేల్ అందరూ కూడా స్మోకింగ్ కొంచెం ఎక్కువే చేస్తున్నారు. సో దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంది ఫర్టిలిటీ మీద? డెఫినెట్గా స్మోకింగ్ అనేది ఇన్ఫర్టిలిటీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందండి. మెన్లో మనకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదు అని అంటే స్పర్మ్ డిఎన్ఏ అనేది డ్యామేజ్ అవ్వడం కూడా చూస్తుంటాము. అదే ఉమెన్లో చూస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా పెరగడము, ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోవడము అనేది జరుగుతుంటుంది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ స్మోక్కి ఎవరైతే ఎక్స్పోజ్ అవుతారో, ఎవరైతే స్మోక్ చేస్తారో వారికి ఖచ్చితంగా బేబీ మీద ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయండి. మనకి స్మోక్ చేయడం వల్ల ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ టు ద బేబీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల లో బర్త్ వెయిట్ బేబీస్ కానీ, స్టిల్ బర్త్స్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోవడం కానీ ఇలాంటివి చూస్తుంటాం. ఈ మధ్య టొబాకో కంపెనీస్ కొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తున్నాయి. అంటే కొన్ని స్మోక్లెస్ టొబాకో అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? స్మోక్లెస్ టొబాకో అంటే టొబాకో చూ చేయడం కానీ, గుట్కా కానీ, పాన్ కానీ, ఇవి మనకి మెయిన్గా ఓరల్ క్యావిటీని ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఓరల్ అల్సర్స్ కానీ, ఓరల్ క్యాన్సర్స్ కానీ, యూసోఫేజియల్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి మనము రీసెంట్గా యంగ్స్టర్స్లో ఈ సిగరెట్స్ అండ్ వేపింగ్ అనేవి కొంచెం పాపులర్ అవుతున్నాయి కంపేర్ టు ప్రీవియస్ టైం. ఈ వేపింగ్ అండ్ ఈ సిగరెట్స్ అనేవి ఈక్వల్లీ డేంజరసా? ఇవి ఏమైనా సేఫర్ ఆల్టర్నేటివ్స్ అంటారా? ఈ మధ్య మార్కెట్లో వేపింగ్ కానీ, ఈ సిగరెట్స్ కానీ సేఫర్ అని ప్రమోట్ చేస్తున్నారండి. బట్ వేపింగ్ కానీ, ఈ సిగరెట్స్ కానీ దే ఆల్సో హ్యావ్ ఈక్వల్ ఎఫెక్ట్స్ యాజ్ దట్ ఆఫ్ స్మోకింగ్. మనకి వేపింగ్లో కానీ, ఈ సిగరెట్స్లో కానీ ఆ నికోటిన్ సబ్స్టెన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ అది తయారు చేసే విధానం, ఆ స్లీక్ డిజైన్స్, అవి ఉండే ఫ్లేవర్స్ లైక్ ఫ్రూట్ ఫ్లేవర్ కానీ, మింట్ ఫ్లేవర్ కానీ, వీటి వల్ల యూత్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అండ్ అందులో ఉండే కెమికల్ సబ్స్టెన్సెస్ కానీ, నికోటిన్కి కానీ యూత్ ఆర్ మోర్ గెట్టింగ్ ఎడిక్టెడ్ టు దోస్ సబ్స్టెన్సెస్. అండ్ ఒక్కసారి మనం ఆ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాము, మన ఫ్రెండ్స్ వేపింగ్ చేస్తున్నారనో, ఈ సిగరెట్స్ తీసుకుంటున్నారనో, అవి మనకి సేఫరే కదా, అవి ఆల్టర్నేటివ్ ఫర్ స్మోకింగ్ కదా అని ఈ ఎడిక్షన్లోకి ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మనం ఆ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారు అని అంటే ఇట్స్ వెరీ టఫ్ టు కమ్ బ్యాక్. Don't be fooled by flavors. Most e-cigarettes contain nicotine, which is highly addictive and can get you hooked. They also generate tiny particles that can go deep into your lungs, as well as toxic chemicals such as formaldehyde and heavy metals. E-cigarettes can damage your lungs and heart. Don't let e-cigarettes take over your life. కొద్దిమంది స్మోకింగ్ ఆపాలనుకుంటారు, 1 or 2 days చూడగానే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి, వెంటనే తట్టుకోలేక మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎలాంటి సిమ్టమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు?
చాలామంది స్మోకర్స్ ఎంత క్విట్ చేద్దామన్నా ఈ అడిక్షన్లో నుండి బయటకు రాలేకపోతున్నాం అంటుంటారండి. స్మోకింగ్ స్టాప్ చేసిన 1 to 2 డేస్లో చాలామందికి విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే చిన్నదానికి కోపం రావడము, యాంగ్జైటీ ఇష్యూస్ ఉండడము, రెస్ట్లెస్గా ఉండడము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి ఉండడము, దేని మీద ఫోకస్ లేకుండా ఉండడము, ఇవన్నీ విత్డ్రావల్ సిమ్టమ్స్గా చూస్తుంటాం మనకి చాలా స్మోకింగ్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయండి. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ, బిహేవియరల్ థెరపీస్ కానీ, సైకలాజికల్ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీస్లో చాలా మటుకు నికోటిన్ ప్యాచెస్ కానీ, నికోటిన్ గమ్స్ కానీ, ఆ ఆల్టర్నేటివ్ టు నికోటిన్ తీసుకోవడం వల్ల చాలా మటుకు విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి తగ్గడము, ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గడము, ఈ ఎడిక్షన్లో నుండి మెల్లమెల్లగా పేషెంట్స్ బయటకు రావడం జరుగుతుంటుంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి బిహేవియరల్ థెరపీస్ అండ్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ నుండి చాలా ఇంపార్టెంట్. మనము ఈ ఎడిక్షన్స్లో నుండి బయటకు రావాలంటే చాలామంది పేషెంట్స్ ఏమంటారంటే, మేము మేము స్మోక్ చేస్తున్నాము, మాకు ఇది ఒక ఎడిక్షన్ ఉంది అంటే మమ్మల్ని ఎక్కడ జడ్జ్ చేస్తారో, దే ఫీల్ సో గిల్ట్ అబౌట్ ఇట్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి అప్రోచ్ అయ్యి దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్, వీ వాంట్ టు గో అవుట్ ఆఫ్ ఇట్ అని చాలామంది చెప్పలేకుండా ఉంటారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది, కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ క్విట్టింగ్ దిస్ ఎడిక్షన్. జనరల్లీ మూవీస్లో స్టార్స్ స్మోక్ చేసేటప్పుడు కింద మనకు ఒక డిస్క్లైమర్ వేస్తుంటారు, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పేసి. సో క్యాన్సర్ కాకుండా ఈవెన్ సిగరెట్ లేబుల్స్ మీద ఉంటుంది, అంటే బాక్స్ మీద. ఇది కాకుండా ఇంకా ఎలాంటి డిసీజెస్ అనేది ఇది స్మోకింగ్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది? మనకి స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది ఎఫెక్ట్ జరుగుతుందండి. స్మోకింగ్ చేసే వారిలో ఆ కార్సినోజన్స్ వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా మనకి లంగ్లో వచ్చేసరికి ఎవరైతే ఆస్థమాటిక్ పేషెంట్స్ కానీ, బ్రాంకైటిస్ పేషెంట్స్ కానీ, లేదు అని అంటే ఏదన్నా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళలో స్మోకింగ్ చేసే వారిలో ఆ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. మనకి చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు ఆస్థమాటిక్స్ కానీ, లేదు అంటే సిఓపిడి పేషెంట్స్ ఉన్నప్పుడు మేము ఇన్హేలర్స్ రెగ్యులర్గానే వాడుతున్నాము, అయినా సరే మాకు అంత ఎఫెక్ట్ లేదు అని చెప్తుంటారు. స్మోకింగ్ ఎవరైతే చేస్తుంటారో వారిలో మెడిసిన్ కూడా మనకి పెద్దగా పనిచేయదు. అండ్ అది కాకుండా మనకి లంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ చేసేస్తుంది స్మోకింగ్. అది కాకుండా మనకి ఈ స్మోకింగ్ వారిలో లంగ్ ఇమ్యూనిటీ ఆర్ డిఫెన్స్ మెకానిజం అనేది డ్యామేజ్ అవుతుంది. దానివల్ల రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేవి స్మోకింగ్ చేసే వారిలో ఎక్కువగా చూస్తుంటాం. కొద్దిమంది లేట్గా రియలైజ్ అయిపోయి స్మోకింగ్ ఆపేద్దామా అనుకుంటారు. బట్ వాళ్ళకి వెంటనే ఏమనిపిస్తుంది అంటే, మేము ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి స్మోక్ చేస్తున్నాము, సో ఇప్పుడు ఆపినా పెద్ద యూజ్ ఉండదు, ఆల్రెడీ లంగ్స్ డ్యామేజ్ అయి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటుంటారు. ఇలాంటి వాళ్ళు స్మోకింగ్ ఆపేయడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉంటుంది? మనకి స్మోకింగ్ క్విట్ చేసిన 24 to 48 hours తర్వాత కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ అనేవి మెల్లగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. దానివల్ల బాడీకి ప్రాపర్ ఆక్సిజనేషన్ అనేది జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డేస్ పెరిగే కొద్దీ లంగ్ ఇన్ఫ్లమేషన్ కానీ, లంగ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ వల్ల వచ్చిన డ్యామేజ్ కానీ మెల్లగా తగ్గుముఖం పడుతూ ఉంటుంది. లంగ్ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి బెటర్గా ఇంప్రూవ్ అవుతాయి. వీటన్నిటి వల్ల ఓవరాల్ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవ్వడము, రెస్పిరేటరీ ఇన్ఫెక్టివ్ రేట్స్ అనేవి తగ్గడము, ఇలాంటివన్నీ చూస్తుంటాం. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అంటూ పెడుతుంటాము. అండ్ ఈ ఇయర్ వచ్చేసి అన్మాస్కింగ్ ద అపీల్, కాంబాటింగ్ నికోటిన్ అండ్ టొబాకో అడిక్షన్ అని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ దీని మీనింగ్ ఏంటి? బేసికలీ మనకి వేపింగ్లో కానీ, ఈ సిగర్స్లో కానీ ఆ స్లీక్ డిజైన్స్ కానీ, లేదు అని అంటే ఆ యూస్ చేసే ఆ ఫ్లేవర్స్ కానీ, ఫ్రూట్ ఫ్లేవర్స్, మింట్ ఆర్ క్యాండీ ఫ్లేవర్స్, దీనివల్ల చాలామంది టీనేజర్స్ వీటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. అది డిజైన్ చేసే విధానం కానీ, ఆ స్లీక్ డిజైన్స్ కానీ, లేదు అంటే అందులో యూస్ చేసే ఫ్లేవర్స్ కానీ, మింట్ ఫ్లేవర్, క్యాండీ ఫ్లేవర్, దీనివల్ల మనకి ఆ టొబాకో ఫ్లేవర్ అనేది మాస్క్ అవ్వడము, ఇవి సేఫ్ అని చాలామంది అనుకుంటున్నారు. అది కాకుండా పీర్ ప్రెషర్, అంటే మన ఫ్రెండ్స్లో ఎవరన్నా ఇది మనకి సేఫ్, వేపింగ్ సేఫే, ఈ సిగరెట్ సేఫే, దీంతో మనకి ఏం ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పడం వల్ల చాలామంది టీనేజర్స్ దీనికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ మనకి ఇందులో వచ్చే సబ్స్టెన్స్లో మనకి సైమల్టేనియస్గా ఇందులో కూడా నికోటిన్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది, అండ్ ఆల్ ఫైన్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎఫెక్ట్స్ అనేవి స్మోకింగ్లో ఎలా ఉంటున్నాయో ఇందులో కూడా ఆ విధమైన ఎఫెక్ట్సే మనం చూస్తుంటాం. ఎస్పెషల్లీ విలేజెస్లో చాలామంది లేడీస్ తంబాకు అని చెప్పి నమ్మలేస్తుంటారు. అండ్ వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తుంటే కూడా టైంపాస్ లాగా తీసుకుంటుంటారు. కొంతమంది తిన్న తర్వాత తినడానికి ముందు ఇలా. ఈ హ్యాబిట్ అనేది మాత్రం చాలా ఎక్కువగా విలేజెస్లో ఉంటుంది, తంబాకు చూయింగ్, కొంచెం లెస్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో. సో వీళ్ళకి స్పెసిఫిక్గా వచ్చే రిస్క్స్ ఎలా ఉంటాయి? కొంతమందికి టొబాకో చూయింగ్ హ్యాబిట్ ఉంటుంది, టొబాకో చూ చేయడము, గుట్కా తినడము, దీనివల్ల మనకి ఓరల్ లీజన్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము.
ఈ టొబాకో అనేది తినడం వల్ల మనకి ఓరల్ క్యాన్సర్స్ కానీ యూసోఫేజియల్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అవే కాకుండా మనకి ఓరల్ క్యావిటీలో చాలా సబ్మ్యూకోజల్ లీజన్స్, ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. స్మోకింగ్ సీన్స్లో డిస్క్లైమర్ వేసినా కానీ లేదా సిగరెట్ ప్యాకెట్ మీద మనం ఒక ఇమేజ్ వేసి క్యాన్సర్ లీజన్స్ పెట్టినా కానీ జనరల్లీ స్మోకింగ్ అనేది చేసేవాళ్ళు కొద్దిగా ఆగట్లేదు. సో వాళ్ళు కంటిన్యూస్గా ఆ హ్యాబిట్ నుంచి రాలేకపోతున్నారు. సో ఈ వరల్డ్ యాంటీ టొబాకో డే రోజు మీరు చెప్పేది ఏంటి? స్మోకింగ్ చేయడం వల్ల మీరే కాదండి, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ ప్యాసివ్ స్మోకింగ్ ద్వారా. స్మోకింగ్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఉన్నాయండి. వెన్ యూ వాంట్ టు క్విట్ స్మోకింగ్, టేక్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, seek doctor's help and make sure you quit smoking at the earliest possible. సో ఇన్ కేస్ మీరు క్రానిక్ స్మోకర్ అయ్యండి, ఒకవేళ రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నా కానీ స్మోకింగ్ ఒకవేళ ఆపాలనుకొని మీకు ప్రొఫెషనల్ హెల్ప్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మా పల్మనాలజిస్ట్ మా నిజాంపేట్ యూనిట్లో అవైలబుల్గా ఉంటారు. మీరు ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. థ్యాంక్ యూ.